ఓం కం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య పురాణం 12వ భాగం. కామదా పాపనాశిని సప్తమి వ్రతం. విష్ణుదేవ పాల్గొన శుద్ధ సప్తమి నాడు ఉపవాసం చేసి సూర్యదేవునికి విధి విధానయుక్తంగా పూజ చెయ్యాలి. ఆ తరువాత రోజు అష్టమి నాడు ప్రాతర్వేళనే లేచి స్నానాధికములు ముగించుకొని మరలా సూర్యనారాయణని పూజించి బ్రాహ్మణులకు దక్షిణలివ్వాలి. శ్రద్ధాపూర్వకంగా సూర్య నిమిత్తమై ఆహుతులనిచ్చి భాస్కరునికి ప్రణామం చేసి ఈ విధంగా ప్రార్థన చేయాలి. యమారాధ్య పురాదేవి సావిత్రి కామనాయ వై సమే దధాతు దేవేశః సర్వాన్ కామాన్ వికావసు. యమారాధ్య దితి ప్రాప్త సర్వాన్ కామాన్ యథోస్పితాన్ సదా దాత్వాఖిలాన్ కామాన్ ప్రసన్నో మే దివస్పతి. భ్రష్టరాజ్యచ్చ దేవేంద్రో యమభ్యర్చ్య దివస్పతి. కామాన్ సంప్రాప్తవాన్ రాజ్యం సమే కామం ప్రయచ్చతు. ప్రాచీన కాలంలో సావిత్రీదేవి తన భర్త ప్రాణాలకై వెళ్తూ ఎవరిని శరణు వేడిందో ఆ స్వామి నా అన్ని కోరికలను తీర్చాలిగాక. అలాగే అదితిని దుర్వాస శాపము నుండి ఇంద్రుని కాపాడిన దివస్పతి సూర్యదేవుడు నన్ను కాపాడాలిగాక అని దీని భావం. హే గరుడధ్వజ, ఈ విధంగా ఆయన ప్రార్థనతో ఈ పూజ సంపన్నమవుతుంది. అనంతరం సమయమనంతో నుండి అవిష్యాన్నమును తినాలి. పాల్గొన్న చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో పారణ ఇదే పద్ధతిలో చేయాలి. భక్తిపూర్వకంగా ఈ 4 నెలలు కరవీర పుష్పాలతో సూర్యదేవుని పూజించాలి. ఆవు కొమ్మును తడిపిన నీళ్లను నోటిలో పోసుకొని ముతక చక్కెర కలిపి ఉడికించిన బియ్యాన్ని నైవేద్యమిచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఆషాఢాది 4 మాసాలకి పారణ క్రియ ఇలా ఉండాలి. ఈ నెలలో మల్లెపువ్వులు, గుగ్గిల, ధూపం, నూతి నీరు, పాయస నైవేద్యములతో పూజించాలి. ప్రతి నెలలోనూ బ్రాహ్మణులకు దక్షిణలివ్వాలి. ప్రతి పారణలో సూర్యదేవుని భక్తిపూర్వకంగా ధ్యానిస్తూ కూడబెట్టిన ధనంలో నుంచి తీసి దానాలిస్తూ ఉండాలి. పినాసితనమంటే పరమ నీచ గుణం. అందున్న చోట సూర్యుడుండడు. పారణ తరువాత జలము మున్నగు వాటితో స్నానం చేయించినచో సూర్యదేవుడు సుప్రసన్నుడై ఇక తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చెయ్యను అంటున్నట్లు కనిపించిన మన మనస్సులోని కోరికలన్నింటినీ తీరుస్తాడు. పాపాలన్నింటినీ నశింపచేస్తాడు. దేహాంతంలో బంగారు విమానాన్ని ఎక్కించి తన లోకానికి కొనిపోతాడు. మరలా భూమిపైకి పంపినప్పుడు మహారాజా జన్మిస్తాడు. సూర్యపదద్వయ వ్రతం. మార్తాండ సప్తమి. మహావిష్ణువు ఇప్పుడు నేను జగద్దాత్త దేవదేవేశ్వర సూర్యభగవానుల పదద్వయ మహత్యాన్ని వర్ణించబోతున్నాను. అంశుమాలినిగా పేరొందిన సూర్యదేవుడు జగత్కళ్యాణ కామనతో తన 2 పాదాలను ఒక పాదపీఠంపై పెట్టాడు. ఆయన ఎడమ పాదాన్ని ఉత్తరాయణంగాను కుడి పాదాన్ని దక్షిణాయనంగాను తెలుసుకోవాలి. ఇంద్రాదులు ఈ పాదాలకు వందనం చేస్తూ ఉంటారు. మనం ఈ దక్షిణ పాదాన్ని అర్చిస్తూ ఉంటాం. శంకర దేవులు వామపాదాన్ని పూజిస్తూ ఉంటారు. గోలోక స్వామిగా కూడా సూర్యభగవానుడు అవతరించాడు కదా. మరి ఆయన ఆరాధనా విధానం ఎట్టిది అడిగాడు అచ్యుతుడు. అచ్యుతదేవా, ఉత్తరాయణ ప్రారంభ దినాన ముందు వ్రతి స్నానం చేసి ఆ తరువాత స్థిర మనస్కుడై నేతితో పాలతో సూర్యభగవానునికి స్నానం చేయించాలి. సుందర వస్త్రాలతో పుష్ప ధూప అనులేపనాలతో స్వామిని పూజించి బ్రాహ్మణులను భోజన దక్షిణలతో సంతృప్తిపరచాలి. సూర్యభక్తి పరాయణునిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తిని అంటే సూర్యోపాసనకి రావించి ఆయన పాదాలను సేవించాలి. మరలా
దక్షిణాయనం వచ్చేదాకా ఈ క్రింది ప్రార్థనను చేస్తూ ఉండాలి. పరమాత్మమయం బ్రహ్మ చిత్రభానుమయం పరం యమంతే సంస్పరిష్యామి సమే భాను పరాగతి. ఈ వ్రతానికి దేవతము ఆది దైవతము చిత్రభాను రూపుడైన సూర్యుడు. ఆ చిత్రభానుని ఈ 6 నెలలు ఏం చేస్తున్నా మనసులో ఇలా మననం చేసుకుంటూ ఉండాలి. దక్షిణాయనం ప్రవేశించాక బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి మార్తాండదేవుని కథలను పురాణంగా చెప్పించి లేఖకులను వాచకులను ఘనంగా సన్మానించి మెప్పించాలి. ఈ చిత్రభానుడే గోలోక స్వామి. ఈ వ్రతాన్ని చేసిన వానికి పాపాలన్నీ నశిస్తాయి. ఈ 6 మాసాలలోనే ఒకవేళ వ్రతి మరణిస్తే అతనికి పూర్ణోపవాస ఫలం లభిస్తుంది. మాఘ కృష్ణ సప్తమిని సర్వాప్తి సప్తమి అంటారు. ఈ సర్వాప్తి సప్తమి వ్రతం చేస్తే అన్ని అభీప్త కామనలు నెరవేరుతాయి. ఈ వ్రతకాలంలో క్రూరులతో దురాచారులతో మాట్లాడరాదు. ఏకాగ్రతతో వినమ్రంగా ఉంటూ సూర్యుడిని పూజించాలి. మాఘం మొదలు 6 మాసాలలో ప్రతి మాస సంక్రాంతి పారణ దినంగా పాటింపబడాలి. క్రమంగా మార్తాండక చిత్రభాను విభావసు భగ అంశ అను ఈ 6 నామాలతో జపం చెయ్యాలి. స్నానానికి ప్రాస్నానికి పంచగవ్యాలే ఈ 6 మాసాలు పారణలకి ప్రశస్తాలు, పాపనాశకాలు. ఉప్పు నూనెలను ఈ వ్రతకాలంలో పరిత్యజించాలి. రాత్రిళ్ళు జాగరణ చెయ్యాలి. ఈ లోకంలోని అన్ని కోరికలను తీర్చే ఈ వ్రతానికి సర్వార్థ వ్యాప్తి సప్తమీ వ్రతమని కూడా వ్యవహారం ఉంది. ఇక సమస్త కళ్యాణకారకమైన మార్తాండ సప్తమిని వర్ణిస్తాను. ఇది పుష్యశుద్ధ సప్తమి నాడు చేయబడాలి. దీని సమ్యక్ అనుష్ఠానం వల్ల అభిష్ట ఫలాలు లభిస్తాయి, సిద్ధిస్తాయి. సూర్యదేవుని మార్తాండ రూపానికి పూజ చేసి నిరంతర మార్తాండ జపాలు చేయాలి. విశేష శ్రద్ధాభక్తులతో బ్రాహ్మణుని పూజించాలి. ఈ విధంగా పవిత్ర హృదయంతో అన్ని మాసాలలోనూ సూర్యోపాసన చేసి ప్రతి మాసంలోనూ శక్త్యానుసారం బ్రాహ్మణులకు గోదానం చేస్తూ ఉండాలి. నక్షత్రాలన్నీ ఈ మార్తాండ వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో చేసి ఆ పూజా ఫలం వల్లే ఆకాశంతో రాజిల్లుతున్నాయి. అనంత అవ్యంగ సప్తమి విధానాలు. శ్రీనాథ, భాద్రపద శుద్ధ సప్తమి నాడు సాధకుడు జితేంద్రియుడై సప్తాశ్వరథారూఢుడైన సూర్యనారాయణునికి ప్రణామం చేసి పుష్ప ధూపాది సామాగ్రితో ఆయనను పూజించాలి. క్రూరులతో దురాచారులతోనూ మాట్లాడరాదు. బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి రాత్రి మౌనంగా భోంచేయాలి. సర్వకాల సర్వావస్థలలో వ్రతి అయిన వాడు ఈ వ్రతాధినేత అయిన ఆదిత్య నామస్మరణే చేస్తూ ఉండాలి. వరుసగా 12 మాసాల పాటు ప్రతి సప్తమి నాడు ఈ పూజను చెయ్యాలి. పారణ దినమున పురాణ కాలక్షేపం చేయించాలి. సూర్యదేవుడు ప్రసన్నుడై వ్రతికి పురాణ శ్రవణం చేసిన వారికి కూడా అనంత ఫలాలను ఇస్తాడు. కాబట్టి ఇది అనంత సప్తమి. శ్రావణ శుక్ల సప్తమినే అవ్యంగ సప్తమి అంటారు. సప్తాశ్వ వాహనుడైన సూర్యుని పుష్పధూపాదులతో పూజించాలి. క్రూరులతో దురాచారులతో సంభాషించరాదు. నియమబద్ధంగా ఉండాలి. బ్రాహ్మణునికి దక్షిణనిచ్చి మౌనంగా భోంచేయాలి. ప్రతి సంవత్సరం ఆ బ్రాహ్మణునికే అవ్యంగాన్ని చేసి నివేదించాలి. అవ్యంగమనగా సూత్రము. ఈ దారమును ఆ బ్రాహ్మణుని కటి ప్రదేశంలో కట్టి భోజనం పెట్టాలి. అవ్యంగ సమర్పణ. అవ్యంగ సమయంలో వాయిద్యాలను మ్రోయించాలి. వేద మంత్రోచ్చరణ చేయించాలి. శ్రావణ మాసంలో అన్యదేవతలందరికీ పవిత్రార్పణ చేసే ఆచారం ఉంది. సూర్యదేవునికి ఇలా అవ్యంగంతో పవిత్రార్పణ చేయాలి. ఇలా 12 మాసముల పాటు చేసి పారణ దినమందు బ్రాహ్మణులను భోజన దక్షిణలతో సంతృప్తి పరిచిన వానికి అఖండ సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. త్రిప్రాప్తి సప్తమీ వ్రతం.
హే గరుడధ్వజ, భక్తిపూర్వక శుద్ధ హృదయంతో జలార్పణ ద్వారా శ్రీ సూర్యనారాయణుని పూజించిన దుర్లభ ఫలాలు లభించగలవు. రాగద్వేషరహితమైన హృదయం, అసత్యాదుల చేత దూషితం కాని వాణి, హింసావర్జితమైన కర్మ, ఇవి భాస్కర భగవానుల ఆరాధనకు 3 ముఖ్యమైన ప్రకారాలు. రాగద్వేషాది దోషాలతో చీకటైపోయిన హృదయంలోకి సూర్యరశ్మి ఎలా ప్రవేశిస్తుంది? అటువంటి వారు ఎంత పూజ చేసినా సూర్యుడే వారిని సంసారమగ్నులను చేసి ఉంచుతాడు. గాఢమైన అంధకారాన్ని చంద్రకళ సంపూర్ణంగా నశింపచేయలేదు కదా. అలాగే హింసాదులచే దూషితములైన కర్మల ద్వారా సూర్యపూజ చేసినా వచ్చే ఫలం ఆ చంద్రకళ ఎంతటిదే. కాబట్టి సాధకుని సత్వ స్వభావము, సత్యవాక్కు, అహింసలే సూర్యభగవానునికి ఎక్కువగా ప్రసన్నుని చేయగలవు. బ్రహ్మదేవ, మంచివారికి శ్రేష్టవర్ణంలో జన్మ, ఆరోగ్య, ధనముల అభివృద్ధి కలిగించే వ్రతం ఏదైనా ఉందా అని. ఉంది వాసుదేవ, అదే త్రిప్రాప్తి సప్తమి వ్రతం. మాఘకృష్ణ సప్తమి నాడే ఆస్థా నక్షత్రం కూడా యోగించిన రోజు ఏ వర్ణం వాడైనా జగత్ స్రష్ట అయిన సూర్యభగవానునికి సుగంధ ధూప నైవేద్య ఉపహారాది పూజా సామగ్రితో పూజ చేయాలి. గృహస్థు పుష్పాల ద్వారా, దానాదుల ద్వారా ఏడాది పాటు ఈ పూజను ఈ విధంగా సంపన్నం చేయాలి. సజ్జలు, నువ్వులు, వరిధాన్యము, యవలు, బంగారము, అన్నము, జలము, పటిక బెల్లపు పానకము, పాదరక్షలు, గొడుగు, బెల్లపు పిండి వంటలు క్రమముగా ప్రతి మాసంలోనూ మునులకు, బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఈ వ్రతంలో ఆత్మశుద్ధి కోసం సూర్యనారాయణ పూజానంతరం ప్రతి మాసం క్రమంగా కూరముక్క, గోమూత్రం, నీరు, నెయ్యి, దర్భ, పెరుగు, ధాన్యము, నువ్వులు, యవలు, సూర్యకిరణాలతో వెచ్చనైన నీరు, కమల తొన పాలు నోట్లో వేసుకోవాలి. ఈ విధులతో ఈ సప్తమి వ్రతాన్ని సంపన్నం చేసిన వానికి ధనధాన్యాలు, దుఃఖరాహిత్యము, శ్రేష్టవర్ణ జన్మము, జితేంద్రియత్వము, ఆరోగ్యము, బుద్ధి, కుశలత, సుఖజీవనము ప్రాప్తిస్తాయి. సూర్యమందిర నిర్మాణము, కింకరులకు యమరాజు మందలింపు, ఘృతక్షీరాభిషేక ఫలాలు. హే పుండరీకాక్ష, మట్టి, చెక్క లేదా రాయితో సూర్యదేవుని మందిరాన్ని కట్టించిన వాడు ప్రతిరోజు ఒక యజ్ఞాన్ని చేసిన సంయుక్త ఫలాన్ని పొందుతాడు. తనకు ముందలి 100 తరాల వారిని, తన వెనుకటి 100 తరాల వారిని సూర్యలోక ప్రాప్తులను చేయగలడు. అసలు సూర్యమందిర నిర్మాణాన్ని ప్రారంభించగానే ఆ వ్యక్తి గత 7 జన్మలుగా చేసిన చిన్న పెద్ద పాపాలన్నీ కాలి దగ్ధమైపోతాయి. మందిరంలో సూర్యమూర్తిని స్థాపించిన వెంటనే ఆ వ్యక్తి యొక్క దోషాలన్నీ హరింపబడతాయి. అతని కుటుంబమంతా ఉద్ధరింపబడుతుంది. యమధర్మరాజు నరుల ప్రాణాలు తీయడానికి కింకరులను పంపేటప్పుడు ఇలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తాడు. నా ఈ ఆదేశాలను యథోచితంగా పాలిస్తూ మీరు పని చెయ్యాలి. మీ ఆజ్ఞల నుల్లంఘించడం ఏ ప్రాణికి సాధ్యం కాదు. విశ్వానికి మూలభూతుడైన సూర్యభగవానుని ఉపాసన చేసే వారి వద్దకు మీరు పోరాదు. ఎందుకంటే వారికి నరకంలో స్థానం లేదు. ఎవరైతే సూర్యభక్తులలో ఎవరి హృదయమైతే నిరంతరము సూర్యభగవానునిపైనే సంలగ్నమై ఉంటుందో, ఎల్లప్పుడూ ఎవరైతే సూర్యపూజని గూర్చే ఆలోచిస్తూ సర్వకాల సర్వావస్థలందు సూర్యనామ జపకీర్తనలని చేస్తుంటారో వారికి మీరు బాగా దూరంగా ఉండండి. భాస్కర భగవాను నిర్దేశించి నిత్య నైమిత్తిక యజ్ఞాలు చేసేవారిని మీరు కన్నెత్తి అయినా చూడవద్దు. సూర్యమందిర నిర్మాణం చేయించిన వానిని, వాని బంధువులను దరి చేరకండి. మహాత్ముడైన యమధర్మరాజు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా ఒకమారు యమధర్మరాజు కింకరులను సత్రాజిత్తు వద్దకు పోయారు. అతని తేజస్సును తట్టుకోలేక పిట్టలలాగా రాలి భూమిపై పడి మూర్ఛపోయారు. యముడు వారిని రక్షించి మందలించాడు.
ఈ సత్రాజిత్తు సూర్యోపాసన చేసి శమంతకమణిని పొందిన మహాసూర్యభక్తుడు కాడు. సత్యభామ తండ్రి కాడు. శ్రీకృష్ణుని మామగారు కాదు. సూర్యమందిరంలో ఏ సేవ చేసినా వారికి ఏం ఫలం లభిస్తుందో బ్రహ్మ విష్ణువునకు చెప్పాడు. శతానీకుడు వివరాలను ఇంతకుముందే విని ఉన్నాడు. కౌసల్య గౌతమి సంవాదం. జనార్దన, దేవలోకంలో గౌతమి అను పేరుగల మహా తపస్విని బ్రాహ్మిణి ఒకరోజు అప్పుడే దేవలోకానికి వేంచేసిన తన చిరపరిచిత శ్రీమూర్తి అయిన కౌసల్యను ఆమె పతితో సహా కాంచి ఆశ్చర్యచకితురాలై ఇలా అడిగింది. కౌసల్య, దేవలోకంలో ఎందరో దేవతలున్నారు, దేవాంగనలున్నారు, సిద్ధగణాలు, వారి పత్నులు ప్రకాశిస్తున్నారు. కానీ ఎవరిలోనూ నీకున్నంతటి రూప గంధ ప్రకాశాలు లేవు. మీ శరీరాలతో పాటు అన్ని అలంకారాలు అనిర్వచనీయమైన వెలుగుతో శోభిస్తున్నాయి. ఇదంతా ఏదో పూజాఫలమై ఉండాలి. చెప్పండి, ఏ తపదాన హోమ కర్మాలను గావించారో వర్ణించండి. కౌసల్య ఇలా చెప్పింది. గౌతమి, మేమిద్దరము యజ్ఞేశ్వర భగవానుడైన సూర్యదేవుని ఆరాధించాం. సుగంధిత తీర్థ జలాలతో నేతితో ఆయనకు స్నానాలు చేయించాం. ఆయన కృపతోనే నిర్మల కాంతి, ప్రసన్నత, సుఖము, సౌమ్యత, స్వర్గలోక గమనము మాకు కలిగినాయి. మా వద్దనున్న ఆభరణాలు, వస్త్రాలు, రత్నాలు మున్నగు ప్రియ వస్తువులన్నింటినీ సూర్యభగవానునికి అర్పించి ఆయన ప్రసాదంగానే మేము ధరిస్తాము. స్వర్గప్రాప్తి కోసం మేము ఆ దేవదేవుని ఆరాధించాం. ఫలస్వరూపంగా ఇదిగో ఇక్కడ ఇలా నిలవగలిగాం. నిష్కామ భావనతో ఆయనను ఆరాధించిన వారికి ముక్తి లభిస్తుంది. విష్ణుదేవ, నేను అంటే బ్రహ్మ కూడా సూర్యభగవానుని పూజించి అభీష్ట సిద్ధులను అందుకున్నాను. ఈ ఫలాలను అనంతకాలం నిలుస్తాయి. చందనం, కర్పూరం, అగరు, కుంకుమ, వట్టివేరు వీటిని కలిపి ముద్ద చేసి ఆయనకు పూస్తే సంతుష్టుడై లక్ష్మీప్రాప్తిని కలుగజేస్తాడు. నల్ల చందనం తురుష్కమను పేరుగల ఒక సుగంధ ద్రవ్యం, రక్త చందనం, గంధం, విజయధూపం సూర్యునికి ఇష్టమైన పదార్థాలు. వాటిని ఆయనకు నివేదించాలి. కృష్ణ తులసి, కేతకీ పూలు, ఆకులు, ఎర్రచందనం అర్పించిన వెంటనే సూర్యుడు ప్రసన్నుడై కోరికలు తీరుస్తాడు. నీల కమలాలు, తెల్ల కమలాలు, అనేక సుగంధిత పుష్పాలు సూర్యునిపై వేయవచ్చును. కానీ కుటజ, శాల్మలి వాసన లేని పూలు వేయరాదు. పట్టు వంటి వస్త్రాలలో మనం ఇష్టపడే వాటిని ఆయనకి ఇవ్వాలి. ఫలములు అంతే. ఆత్మానం భాస్కరం మత్వ యజ్ఞం తస్మై నివేదయేత్ తదా తత్ దవ్యక్త రూపాయ భాస్కరాయ నివేదయేత్. ప్రతి వ్రతి తనను తానే భాస్కరునిగా భావించుకొని అన్ని యజ్ఞక్రియలను అవ్యక్త రూపుడై ఆ భగవంతునికి నివేదించాలి. సత్రాజిత్తు కథ. త్రివిక్రమ వ్రతం. విష్ణుదేవ, ప్రాచీన కాలంలో యయాతి మహారాజు వంశంలో సత్రాజిత్తను ప్రతాపవంతుడైన చక్రవర్తి జన్మించాడు. ఆయన అత్యంత ప్రభావశాలి, తేజస్వి, కాంతిమంతుడు, క్షమావంతుడు, సద్గుణవంతుడు, బలశాలి అయిన రాజు. ధీరత, గంభీరత, యశస్సు ఆయన సొమ్ములు. ఆయన కూర్చి పురాణవేత్తలు ఈ విధంగా గాథలనే గానం చేసేవారు. సూర్యుడు ఉదయించినప్పటి నుండి అస్తమించేదాకా ఎక్కడెక్కడ దర్శనమిస్తాడో ఆ సంపూర్ణ రాజ్యమంతా సత్రాజిత్ క్షేత్రమను పేరుతో ఆ మహారాజుదే అయి ఉండినది. అన్ని రత్నాలతో పరిపూర్ణమైన సప్తద్వీప పతి అయిన పృథ్వీపై ధర్మపూర్వకంగా రాజ్యం చేస్తూ ఉండేవాడు సత్రాజిత్తు. ఆయన సూర్యనారాయణుని పరమ భక్తుడు. ఆయన ఐశ్వర్యాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపడేవారు. ఆ రాజ్యంలో అంతా ధర్మానునయులే అందరూ. ఆయనకు 4 మంత్రులు ఉండేవారు. ఆ ప్రతిహత సామర్థ్యంతో వెలుగొందుతూ రాజభక్తికి ఆలవాలములై ఉండేవారు. వారును గొప్ప సూర్యభక్తులు. వారి బుద్ధి విశేషాన్ని, మేధస్సును చూసి ప్రజలే కాక మహారాజు కూడా ఆశ్చర్యచకితుడవుతూ ఉండేవాడు.
రాజుగారి ఐశ్వర్యం తులలేనిది, వెలకట్టలేనిది. రాజుగారే తన ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి వచ్చే జన్మలో కూడా తనకు ఇంత ఐశ్వర్యం ఉంటే బాగుండుననుకున్నాడు. వెంటనే సకల శాస్త్రాలలో పారంగతులైన పండితులను రావించి వారిని భక్తిపూర్వకంగా పూజించి ఇలా వేడుకున్నాడు. బ్రాహ్మణోత్తములారా, నాపై దయ ఉంచి నా జిజ్ఞాసనొక దానిని మీరు శాంతపరచాలి. మహారాజా, మీ మనసులోని మాటను ఏమాత్రము సందేహించకుండా మా ముందు చెప్పవచ్చు. మీరు మా పాలనా పోషణలను చూసుకోవడమే కాకుండా మమ్ము సర్వవిధాలా సంతుష్టులను గావిస్తున్నారు. విద్వాంసులైన బ్రాహ్మణుల కర్తవ్యం మీ ధర్మ సందేహాలను తీర్చడం, అధర్మం నుండి మరల్చడము, కళ్యాణకారకములైన ఉపదేశాలను చేయడమే. మీ ఇచ్ఛానుసారం ఏదైనా అడగవచ్చు అన్నారు బ్రాహ్మణులు. మహారాణి విమలవతి కూడా, మహారాజా, నాకు కూడా ఒక ధర్మ సందేహం ఏర్పడినది. నేనెప్పుడూ అంతఃపురంలో ఉండిపోతాను కాబట్టి నాకు ధర్మగోష్ఠులలో పాల్గొనడానికి పెద్దగా అవకాశం రాదు అంది. ప్రియా, ముందుగా నీ సందేహాన్ని తీర్చడం లేదా తీరేలా చూడడం నా కర్తవ్యం. నిస్సందేహంగా నీ సందేహాన్ని అడుగు అంటూ అనుమతిచ్చాడు సత్రాజిత్ చక్రవర్తి. మహారాజా, నేను ఎందరో రాజుల చరిత్రలను విన్నాను, కానీ మీ అంతటి ఐశ్వర్యవంతులు ఎక్కడా ఎప్పుడు తారసపడలేదు. ఇది ఏ కర్మ యొక్క ఫలము? నేను ఏ మహోత్తమ కర్మలను ఆచరించి ఉంటానో మీ వంటి మహనీయునికి భార్యనైనాను. మనం పూర్వజన్మలో చేసిన అత్యంత మహిమాన్వితమైన క్రియలు కానీ పూజలు కానీ ఏవో నాకు తెలుసుకోవాలని ఉంది అంది విమలవతి. దేవి, నువ్వు నా మనసులోని మాటనే అన్నావు. భార్య భర్త యొక్క అర్ధాంగిని అని మునులు చెప్పిన మాట పరమ సత్యమని నీవు రుజువు చేశావు. మునులకు తెలియని జ్ఞానముండదు. ఆ మహాత్ములను నేను ఇటువంటి మాటలని అడగదలుచుకున్నాను. ఓ భగవానులారా, నేను పూర్వజన్మలో ఎవరిని? నేను ఈ సర్వాంగ సుందరి నా ధర్మపత్ని కావడానికే ఏ పుణ్యకర్మలను అనుష్ఠించాను? మాలో ఒకరి పట్లనొకరికి గల అతిశయ ప్రీతి ఏ పుణ్యఫలము? ఈరోజు సమస్త రాజలోకమున నా ఆధీనంలో ఉంది. నా దగ్గర ఆసీమ ద్రవ్యముంది. మీ దయ వల్ల నేను అత్యంత బలిశాలిగా పేరొందాను. నా పత్ని లాంటి ఉత్తమ స్త్రీ ఎక్కడా లేదు. నా తేజస్సు సాటిలేనిది. ఓ మహామనులారా, మీరు త్రికాలగ్నులు. నా ఈ జిజ్ఞాసను ఫలింపచేయండి అని ఎంతో మర్యాదగా అడిగిన రాజుకు ఆ బ్రాహ్మణోత్తములలో సూర్యనారాయణుని పరమభక్తుడు ధర్మజ్ఞుడు నైన పరావశవను జ్ఞాని ఇతర పండితుల అనుమతితో యోగ సమాధిలోకి నిర్గమించి తద్వారా మొత్తం విషయ పరిజ్ఞానాన్ని పొంది మరలి వచ్చి రాజదంపతులకు ఇలా చెప్పసాగాడు. మహారాజా, తమరు పూర్వజన్మలో ఒక అతి నిర్దయుడు, కఠోర మనస్కుడు, హింసాత్మకుడునైన శూద్రుడుగా జన్మించారు. ఒక దశలో కుష్ఠరోగ పీడితులైనారు. ఆ జన్మలో కూడా మహారాణి గారే మీ సతీమణి. ఈమె ఎంత మహాపతివ్రత అంటే మీరు ఆమెనెంత బాధించినా ఆమె నిరంతరం మీ సేవలోనే మనస్సును శరీరాన్ని లగ్నం చేస్తూ ఉండేవారు. మీ బంధువులంతా మిమ్మల్ని విసర్జించారు. పూర్వీకులు మీకు అర్జించిన పెట్టిన ధనమంతా అయిపోయింది. అనంతరం మీరు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. కానీ దైవేచ్ఛవశాన అది కూడా వ్యర్థమై చెడింది. అత్యంత దీనహీన పరిస్థితుల్లో ఇతరులను సేవించుకుంటూ బ్రతకసాగినారు. ఇట్టి పరిస్థితుల్లో కూడా మీ భార్యని ఏ మారు మనువో చేసుకోమని మీరు ఎంత చెప్పినా వినకుండా మిమ్మల్ని వీడకుండా సేవిస్తూనే ఉండిపోయారు. కొంతకాలం తర్వాత మీరు కన్యాకుబ్జం పోయి అక్కడ సూర్యమందిరంలో సేవలు చేస్తూ ఉండిపోయారు. అక్కడ ప్రతిదినము మందిరాన్ని తుడవడం, అలకడం, నీరు చల్లి శుభ్రం చేయడం మున్నగు కార్యాల్ని మిక్కిన భక్తితో నిర్వహించారు. మందిరంలో పురాణ కథ కాలక్షేపం జరుగుతూ ఉండేది. మీరెంతో భక్తి శ్రద్ధలతో వినేవారు. మహారాణి గారు తన తండ్రి ఇచ్చిన అంగుళీయకాన్ని పురాణ కథకునికి భక్తితో దానం ఇచ్చేశారు.
క్రమంగా ఆ మందిరం మీ మస్తిష్కాలలో చోటును ఆక్రమించింది. రాత్రింబవళ్ళు మీరు ఆ సూర్యదేవుని మందిరాన్ని మరింత శుభ్రంగా, మరింత పవిత్రంగా ఎలా ఉంచగలమా అని ఆలోచించసాగారు. మీరక్కడ కొన్నేళ్ల పాటు నివసించారు. అహర్నిశలు భగవానుని సేవారూపమైన యోగకర్మయే మీకు సర్వస్వమైపోయింది. నిష్కామ భావంతో సూర్యచింతనయే నిత్యం చేస్తుండడంతో మీ పాపాలన్నీ పటాపంచలైపోయినవి. ఒకనాడచ్చటికి కువలాశ్వుడను ఒక రాజు తన బ్రహ్మాండమైన పరివారంతో వచ్చాడు. అతని వైభవాన్ని, ఆ రాణీల వైభోగాన్ని చూసిన మీకు రాజు రాణీలుగా పుట్టాలనే కోరిక జన్మించింది. స్వల్పకాలంలోనే ఆ జన్మ ముగిసిపోయింది. సూర్యభగవానునికి శ్రద్ధాభక్తుల పూర్వకంగా మీరు గావించిన సేవ, పురాణ శ్రవణ ప్రభావం మిమ్మల్ని రాజును రాణిని చేశాయి. మీ ఇద్దరికీ అసమానమైన తేజస్సు కూడా ప్రాప్తించింది. అదెలాగంటే సూర్యదేవాలయంలో ఒక్కొక్కప్పుడు దీపాలకి నూనె సరిపోయేది కాదు. అప్పుడు మీరు వంటకై దాచుకున్న నూనెను తెచ్చి పోసేవారు. ఒత్తులు లేకపోతే మీ వస్త్రాలను చించి ఒత్తులు చేసి వేసేవారు. మహారాజా, మీకు వచ్చే జన్మలో కూడా ఇంత ఐశ్వర్యము బలము కావాలంటే శ్రద్ధగా సూర్యదేవుని ఆరాధించండి. మీకు బాగా ఇష్టమైన గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలను సూర్యభగవానునికి అర్పించండి. చక్రవర్తిననే సంగతి కొంతసేపు విస్మరించి సూర్యమందిరాన్ని తుడిచి అలికి కడిగి దాన్ని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచండి. ఉత్తమ దినాల్లో ఉపవాస జాగరణలను చేసి నృత్య గీత వాయిద్యాదులు ద్వారా బ్రహ్మాండమైన ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించండి. పురాణ ఇతిహాస కథా కాలక్షేపాలను ఏర్పాటు చేసి మీరు శ్రద్ధగా శ్రవణం చేయండి. ఇవన్నీ నిష్కామ భావనతో తన్మయులై చేయాలి. మనసులో సూర్యుడే ఉండాలి, కోరిక ఉండరాదు. అలా చేస్తే రాజత్వమేమి ఇంద్రత్వమే ప్రాప్తిస్తుంది. బ్రాహ్మణోత్తమ, ఇంద్రత్వము అమరత్వం పొందినంత ఆనందం నాకు మీ మాటలు వింటేనే కలుగుతుంది. అజ్ఞాన రూపంలో మా మనస్సులలో నిండిన చీకటి మీ మాటల కాంతిలో పడి చెదిరిపోయింది. సంపద కోసం వ్యాకులత్వం పడిన మాకు ఆ సంపద యొక్క మూలతత్వాన్ని ఉపదేశ రూపంలో ప్రసాదించారు. మీరిప్పుడు నాకు బాగా బోధపడిన విషయమేమనగా ఈ సంపదలు, వైభోగాలు, వైభవము, తేజము అన్నీ పూర్వజన్మ సుకృత ఫలాలేనని దరిద్రుడైన భక్తితో సూర్యదేవుని ప్రసన్నుని చేసుకోగలిగితే కుబేరుడవుతాడని, భక్తుడు కాని వాని ఐశ్వర్యం నిలబడదని ఇప్పుడు మీరు నాకు సూర్య భగవత్ ఆరాధనా విధానాన్ని నాపై దయతో ఆదేశించండి అని అడిగాడు. సత్రాజిత్తు చెప్పసాగాడు పరావసు మహాముని. మహారాజా, కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యపూజన చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి మీరు మాత్రం ఒక్క పూట భోంచేయాలి. ఆ ఆరాధన వల్ల బాల్యావస్థలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. మార్గశిర మాసంలో కూడా ఇలాగే ఈ వ్రతాన్ని చేసి స్త్రీ పురుషులు ఇరువురు కలిసి బ్రాహ్మణునికి మరకతమణిని దానం చేస్తే ఊహ తెలిసాక ప్రౌఢావస్థలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఇదే వ్రతాన్ని పుష్యమాసంలో చేస్తే వృద్ధాప్యంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. పాతకాలంలో లఘు, ఉప, మహా, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక త్రివిధ పాతకాలని వివిధ రకాలున్నాయి. ఈ వ్రతాన్ని ఏడాదిలో 3 నెలల చొప్పున 3 సంవత్సరాల పాటు చేస్తే ఈ పాపాలలో ఏది మిగిలిపోయినా నశించిపోవడమే కాక ఈపిస్తార్థాలన్నీ నెరవేరుతాయి. ఈ సర్వపాపహర్త అయిన వ్రతాన్ని త్రివిక్రమ వ్రతమని అంటారు. భోజనం ఎటువంటి బ్రాహ్మణులకి పెట్టాలి? మహారాజా, పౌరాణిక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలని స్వయముగా సూర్యభగవానుడే తన సారథి అయిన అరుణునికి చెప్పాడు. ఒకమారు ఉదయాచలంపై వారున్నప్పుడు అరుణుడు సూర్యభగవానుని, ప్రభో, ఏ పుష్పాలు నైవేద్యాలు మీకు ఎక్కువగా నచ్చుతాయి? ఎటువంటి బ్రాహ్మణులకు భోజనం పెడితే మీరు సంతుష్టులవుతారు అని అడిగాడు. సూర్యభగవానులు ఇలా చెప్పారు. అరుణ, గన్నేరు పూలు, రక్తచందనం, గుగ్గిల ధూపం, నేతి దీపాలు, మోదకాది నైవేద్యం నాకిష్టం. నా భక్తులైన పౌరాణిక బ్రాహ్మణులకిచ్చే దానాలు నాకెంతో ఆనందాన్ని కలిగిస్తాయి.
గీత వాయిద్య పూజా పూజా పూజాదులు నన్ను ప్రసన్నుణ్ణి చేస్తాయి. అంతకంటే ఎక్కువగా పురాణ ప్రవచనానికి ప్రసన్నుడవుతాను. ఇక జీవులలో నేను ఎక్కువగా ఇష్టపడేది ఇతిహాస పురాణ ప్రవాచకులను, భక్తులైన భోజకులను. భోజకుల ఉత్పత్తి లక్షణాలు. అరుణుడు మళ్ళా ఇలా అడిగాడు, స్వామి, ఈ భోజకుడెవరు? ఎవరి పుత్రుడు? బ్రాహ్మణాది వర్ణాల కంటే ఎక్కువ తమరు భోజకుని ఇష్టపడటానికి ఆయన ఏ ఉత్తమ కర్మలు కావించాడు? నా పూజ నిమిత్తమై నేనే నా తేజస్సు నుండి భోజకులను సృష్టించాను. వీరు బ్రాహ్మణ వర్ణమునకు చెందినవారే. నా పూజలను అనుష్ఠించడంలోనే నిమగ్నమై ఉండే ఈ భోజకులంటే నాకు ప్రీతి. ప్రాచీన కాలంలో శాకద్వీప పాలకుడైన ప్రియవ్రతుని పుత్రుడు విమాన సమానమైన ఒక భవ్య సూర్యమందిరాన్ని నిర్మించి దానిలో ప్రతిష్ఠించడానికి ఒక సర్వ శుభలక్షణ లక్షితమైన సూర్య ప్రతిమను బంగారంతో తయారు చేయించాడు. దానిని ఎవరిచేత ప్రతిష్ఠింప చేయాలనే చింత రాజును ఆలోచనలో పడవేసింది. అతని దృష్టికి ఎవ్వరూ యోగ్యులుగా కనబడలేదు. అతడు చివరికి నన్నే ఆశ్రయించాడు. నేనతనికి ప్రత్యక్షమై వచ్చా. నేను నా తేజస్సుతో మగ సంజ్ఞకులైన కొందరు బ్రాహ్మణులను ఉత్తమ పూజా నిమిత్తమై సృష్టిస్తాను అంటుండగానే చంద్ర సదృశ్యమైన శ్వేతవర్ణంలో వెలిగిపోతున్న ఎనమండుగురు బలశాలులైన పురుషులు నా శరీరం నుండి ఉత్పత్తులైనారు. వారంతా కాషాయ వస్త్రధారులై పిఠారి మరియు కమల పుష్పాలను చేతులందుంచుకొని సాంగోపాంగంగా వేదాలను, ఉపనిషత్తులను అత్యుత్తమంగా చదవసాగారు. వీరిలో 2 పురుషులు నా లలాటము నుండి, 2 వక్షము నుండి, 2 చరణాల నుండి, 2 పాదాల నుండి పుట్టారు. ఆ మహాత్ములు నన్నే తండ్రిగా సంభావించి, హే పితృదేవ, మమ్మల్ని ఏదో పవిత్ర కర్తవ్యం నిర్వర్తించడానికే తమరు సృష్టించి ఉంటారు. మాకు కర్తవ్యాన్ని ఉపదేశించండి. మేము తమ ఆజ్ఞలను పాటిస్తాము అన్నారు. నేను వారితో, పుత్రులారా, మీరందరూ ఈ రాజు వెంట వెళ్ళి ఆయన చెప్పిన పని చెయ్యండి అని చెప్పి రాజుతో, రాజా, వీరు నా తనయులు, బ్రాహ్మణులలో శ్రేష్ఠులు, సర్వదా పూజ్యులు. నన్ను మీ మందిరంలో ప్రతిష్ఠించడానికి మీరు సర్వవిధాల అర్హులు, యోగ్యులు. వీరి చేత ఆ పని చేయించు. ఆ మందిరాన్ని వీరికే సమర్పించు. నా పూజలనే వీరు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు. ఒకమారు వీరికిచ్చిన దానిని తిరిగి గ్రహించకు. నా నిమిత్తమై సమర్పించబడిన ధన, ధాన్య, గృహ, క్షేత్ర, వన, గ్రామ, నగర ఇత్యాదులలో ఎన్ని మందిరంలో సమర్పిస్తావో వాటన్నిటికీ వీరే అధికారులు. తండ్రి ద్రవ్యంపై అధికారం కొడుకులదే కదా, వీరిని భోజకులంటారు అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పాను. అతడు నేను చెప్పినట్టే ఆ భోజకులను నెత్తిన పెట్టుకొని మందిరంలో నన్ను ప్రతిష్ఠించి మందిర సర్వస్వాన్ని వారి హస్తగతం చేశాడు. కాబట్టి అరుణ, ఈ ప్రకారం నా పూజల కోసం నేనే నా తేజస్సుతో నా శరీరం నుండి భోజకులను సృష్టించాను. వీరు నా ఆత్మస్వరూపులు. నా ప్రీతికై ఎవరేమి ఇవ్వదలుచుకున్నా భోజకులకు ఇవ్వవచ్చు, కానీ ఒకమారు వారికిచ్చిన దానిని తిరిగి తీసుకోకూడదు. వారు నా సంపూర్ణ ద్రవ్యానికి స్వాములు. అరుణ, ఇక భోజకులకు ఉండవలసిన లక్షణాలను వివరిస్తాను విను. భోజకుడు ముందు క్షుణ్ణంగా వేదాధ్యయనం చేసి అప్పుడు గృహస్థ జీవనంలో ప్రవేశించాలి. అప్పుడు త్రికాల స్నానాలు చేసి రాత్రి పగలు పంచకృత్యాల ద్వారా నన్ను పూజిస్తూ ఉండాలి. వేదాలను, బ్రాహ్మణులను, దేవతలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించరాదు. నా సముఖంలో నిత్యం శంఖధ్వనిని చేస్తూ ఉండాలి, అంటే శంఖం పూరిస్తూ ఉండాలి. పురాణ శ్రవణం అంటే నాకెంతో ప్రసన్నతతో, నీకు తెలుసు కదా, 6 నెలలు ఎవరైనా పురాణ శ్రవణం చేసినా చేయించినా ఎంత సంతోషిస్తానో. నా పూజలో ఒక్కసారి శంఖం పూరిస్తే అంత సంతోషపడతాను. భోజకులు తినకూడనిదేదీ తినరు, అందుకే వారిని భోజకులు అంటారు. వారు నాకు నిత్యము భోజనం పెడతారు, అందువల్ల కూడా వారిని భోజకులు అంటారు. వారు సదా మగ అనగా సూర్యపుత్రులు,
లో ఉంటారు. అందుకని వారిని మగధులంటారు. వారు పరమశుద్ధులై నిత్య అవ్యంగధారులై ఉంటారు. అవ్యంగధారణ లేకుండా నా పూజ చేసే వానికి సంతానము కలుగదు. నా కరుణ వానిపై ప్రసరింపదు. భోజకునికి శిఖ ఉండాలి, జుత్తు ఉండకూడదు. వారు రవివారం నాడు, షష్ఠి నాడు నక్తవ్రతం చేయాలి, సప్తమి నాట ఉపవాసం చేయాలి, సంక్రాంతి నాడు వ్రతం చేయాలి. నా సముఖంలో 3 కాలాలలోనూ గాయత్రి జపించాలి. భక్తి శ్రద్ధలతో మౌనంగా నా పూజ గావించాలి. క్రోధాన్ని వర్జించాలి. నా నైవేద్యాన్నే సదా భక్షించాలి. పవిత్రత విషయంలో నా నైవేద్యం ఏదైనా వారికి అవిషాన్యం సమానం. అది వారిని శుద్ధి చేస్తుంది. నాకు నివేదించిన వారికి సమర్పించిన గంధ వస్త్ర భూషణాదులను అమ్ముకోరాదు. నాకు స్నానం చేయించిన జలాలను, నా పూజకై వేయబడిన పూలను, అగ్నిని, ఇతర ద్రవ్యాలను అంటే నిర్మాల్యాలను అనాదరణ చేయరాదు. రోజులో ఒకమారే భోంచేయాలి. క్రోధాన్ని విసర్జించాలి. అమంగళ వచనాలు పలుకరాదు. అశుభకర్మలు తలపెట్టరాదు. అరుణా, ఈ లక్షణాలున్న భోజకులంటే నాకిష్టం. నువ్వంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం అని సూర్యుడు అన్నాడని చెప్పిన పరావసువు సత్రాజిత్ దంపతులకు ఇలా చెప్పాడని బ్రహ్మనారాయణునకు విన్నవించాడు. ప్రభో, పరావసువు ఉపదేశాన్ని విన్న రాజదంపతులు పరమానందభరితులై తమ రాజ్యంలో అన్ని సూర్యమందిరాలను తుడిపించి కడిగించే ఏర్పాట్లు చేశారు. ప్రతి దేవాలయంలోనూ పురాణ శ్రవణాన్ని చేయించి పౌరాణికులను దక్షిణలతో సంతృప్తిపరిచారు. స్వయంగా నిత్య సూర్యోపాసన చేసి దేహాంతంలో ఉత్తమగతులను ఇప్సితార్థాలను పొందారు.